పొదలకూరు శివాలయంలో శబరిమల యాత్రకు బయలుదేరుతున్న అయ్యప్ప స్వాములకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రిషిత పలు సూచనలు చేశారు. ఆమె మాట్లాడుతూ కేరళ రాష్ట్రంలో ఒక రకమైన మెదడుకు సంబంధించిన వ్యాధి ఉందని తెలిపారు. కలుషిత నీటిలో స్నానం చేయడంతో ముక్కు ద్వారా వ్యాధి వస్తుందని తెలిపారు. యాత్రకు వెళ్లి వచ్చిన తరువాత తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సర్వేలెన్స్ ప్రోగ్రామ్ నుంచి ఒక డిసీజ్ అలర్ట్ అనేది రావడం జరిగింది. ఈ డిసీజ్ ఒక అమీబిక్ ఇన్ఫెక్షన్. ఈ అమీబిక్ ఇన్ఫెక్షన్ ఎస్పెషల్లీ ఈ కేసెస్ అన్ని కేరళలో ఎక్కువ కనబడుతుండడం వల్ల ఈ డిసీజ్ అలర్ట్ని ప్రకటించారు. సో ఈ అమీబిక్ ఇన్ఫెక్షన్ అనేది కంటామినేటెడ్ వాటర్లో మనుషులు మునగటం వల్ల ముక్కులోంచి ఎంటర్ అయ్యి బ్రెయిన్ని దెబ్బతీసే ఒక ఇన్ఫెక్షన్. సో ఇట్ ఈస్ కాస్డ్ బై నెగ్లీరియా ఫౌలరీ. ఈ ఇన్ఫెక్షన్ని ఎస్పెషలీ ఈ టైంలో మన అయ్యప్ప స్వాములందరూ కూడా శబరిమల వెళ్ళి పంబా రివర్లో మునిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎస్పెషలీ ఆ పంబా రివర్ కంటామినేట్ అయి ఉండొచ్చు అన్న అనుమానంతో ముందుగా అలర్ట్ చేయడానికి ఈ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ అమీబిక్ ఇన్ఫెక్షన్ అనేది ముందు చెప్పినట్టు మనుషులకి ఎప్పుడైతే కంటామినేటెడ్ వాటర్లో మునిగినప్పుడు ముక్కుల ద్వారా ఎంటర్ అయ్యి బ్రెయిన్లోకి వెళ్ళి సెటిల్ అయ్యి ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇది ఇన్ఫెక్ట్ అయిన తర్వాత చాలా డేంజరస్, సివియారిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి అర్లీ సిమ్టమ్స్ దీన్ని గుర్తుపట్టడానికి ఏమేమి ఉంటాయి అంటే విపరీతమైన తలనొప్పి ఉండొచ్చు, వాంతులు అవ్వచ్చు, మెడ అంతా కూడా చాలా స్టిఫ్గా అయిపోతుంది అండ్ ఫీవర్. ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా అర్లీ సిమ్టమ్స్. ఈ స్టేజ్లో మనం దీన్ని గుర్తించుకొని దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే డిసీజ్ అనేది సివియర్గా వెళ్లకుండా ముందే మనం అరికట్టచ్చు. వన్స్ మనం డిసీజ్ బాగా ప్రోగ్రెస్ అయిపోయింది అంటే దీనికి సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా సివియర్గా ఫిట్స్ రావటము, కన్ఫ్యూజన్లోకి వెళ్ళటము, కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా వస్తుంది. ఈ కార్యక్రమంలో గురుస్వామి, చొప్ప వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకురాలు రాధాకుమారి, వెంకటేశ్వర్లు, ఆశాలు పాల్గొన్నారు.